ఉద్యోగ రైతాంగ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిపిఎం 25వ జిల్లా మహాసభ పిలుపు. గుంటూరులో ఈ నెల 14, 15 తేదీలలో జరిగిన సిపిఎం 25వ జిల్లా మహాసభలలో కార్మిక వర్గం, ఉద్యోగులు, రైతాంగం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పోరాటాలు నిర్వహించాలని తీర్మానించినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ తెలిపారు. బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో మహాసభలో చేసిన తీర్మానాలను జిల్లా నాయకత్వం వివరించారు. ఈ మహాసభలో నూతన జిల్లా కార్యదర్శిగా వై నేతాజీని, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా పాసెం రామారావు, ఎన్ భావనారాయణ, ఏమని అప్పారావు, కె నన్నికాంత్, ఎం రవి, బూరగ వెంకటేశ్వర్లు, మరో 14 మంది కమిటీ సభ్యులుగా మొత్తం 21 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వై నేతాజీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం తీర్మానాన్ని ఆమోదించడం జరిగిందన్నారు. 14, 15 తేదీల్లో గుంటూరు జిల్లా సిపిఎం పార్టీ 25వ మహాసభలు ఈ హాల్లోనే జరిగినాయి. ఈ మహాసభలో జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూలంకషంగా చర్చించి 20 రకాలైనటువంటి తీర్మానాలు ఆమోదించడం జరిగింది. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అని చెప్పేసి కృషి చేయాలని చెప్పేసి, అట్లా రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేపట్టాలి అని చెప్పేసి, అట్లా కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మైనారిటీలు, దళితులు, ఈ వర్గాలన్నిటికీ సంబంధించినటువంటి సమస్యల మీద చర్చించి సమస్యల పరిష్కారం కోసం నిరవధికంగా పోరాటాలు చేయాలని చెప్పేసినటువంటిది మహాసభలు తీర్మానం చేయటం జరిగింది. తక్షణమే ముందుకు వచ్చినటువంటి సమస్య ప్రజల మీద ప్రభుత్వం భారాలు వేస్తుంది. ఈ విద్యుత్ ఛార్జీల సర్దుబాటు బాధుడు పేరు మీద వేస్తున్నటువంటి దీన్ని ప్రతిఘటించాలని, ఎక్కడికక్కడ స్మార్ట్ మీటర్లు బిగించేటువంటి దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి, అట్లా కొత్తగా బిల్లులు వచ్చినటువంటి వాటిని తగలబెట్టాలని చెప్పేసి అనేటువంటిది కూడా నిర్ణయించేయటం అనేటువంటిది జరిగింది. అట్లా జిల్లాలో ప్రధానంగా ఇళ్ల స్థలాలు, అట్లాగే పట్టాలకు సంబంధించినటువంటి సమస్యలు 14, 15 తేదీలు జరిగినటువంటి మహాసభలో జిల్లాలో ఇంకో ముఖ్యమైనటువంటి తీర్మానాలు 2-3 జరిగినాయి. వ్యవసాయ రంగం అభివృద్ధికి సహకరించేటువంటి గుంటూరు ఛానల్ని పర్చూరు వరకు పొడిగించాలనేటువంటి తీర్మానం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దాన్ని పొడిగిస్తే ఒక 5 మండలాల్లో దాదాపుగా 50-60 గ్రామాలకి సాగునీరు, త్రాగునీరు వస్తుంది. అక్కడే చిరలూరుపేట నుంచి బాపట్ల దాకా కొనసాగేటువంటి నల్లమడ వాగు ఉంది. దానికి ఆధునికీకరణ లేక వర్షాలు వచ్చినప్పుడల్లా వాగులు పొంగి గట్లు తెగి పొలాల మీద పడుతున్నాయి. ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. దాన్ని కూడా ఆధునికీకరణ కోసం ఎప్పుడో 40 సంవత్సరాల నుంచి పాలక వర్గాలు మీ అందరికీ బ్రహ్మాండంగా నిధులు ఇస్తామన్నారు. మొన్న పెంబసాని చంద్రశేఖరరావు గారు కూడా మీరు ఇక్కడ రెడీ కావడమే అని చెప్పేసి చెప్పారు. అట్లా ఆంజనేయులు గారు కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పారు. కానీ 2 నెలల నుంచి మళ్ళీ నోరెత్తట్లా, బడ్జెట్లో డబ్బులు కేటాయించలా. ఈ 2 సమస్యలతో పాటు పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ ఒక 25,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దానికి కరెంట్ కనెక్షన్ ఇచ్చి జనరేటర్లు పెడితే సరిపోద్ది. ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇంకా ముఖ్యమైనటువంటి దళితుల సమస్యలు ఉన్నాయి. దళితుల శ్మశానాల ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. దళిత వాడలు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్యాచ్ వర్క్ చేస్తున్నారు తప్ప ఎక్కడ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పర్మనెంట్ సొల్యూషన్ అనేటువంటిది లేకుండా ఉంది. చిన్న వర్షం వచ్చినా కూడా నీళ్ళని రోడ్ల మీదనే ఉంటున్నటువంటి పరిస్థితి